సమ్మర్ వచ్చింది అంటే బాడీ హీట్, టైర్డ్నెస్, డిహైడ్రేషన్ ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఈ ఒక్క న్యాచురల్ ఇంగ్రీడియంట్తో 5 రకాల కూల్ డ్రింక్స్ని చేసుకుని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం గోందుతో 5 రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే బౌల్లో గోందు కటోరా తీసుకుని వాటర్ వేసి ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ 5 టైప్స్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 7-8 వరకు క్రిస్టల్స్ అనేవి వేసుకోవాలి. నార్మల్గా అయితే డేకి 2 మాత్రమే వేసుకోవాలండి. గోంద్ అంటే ట్రీ నుండి వస్తుంది, న్యాచురల్ ఎడిబుల్ గమ్ అనమాట. మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్లో చాలా కాలం నుండి యూస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ కోసం. ఇలా సోక్ చేస్తే ఇలా ఫామ్ అవుతుందండి గోంద్ అనేది. వీటిని 2 స్పూన్లు చొప్పున ఏదైనా డ్రింక్లో యాడ్ చేసుకుని తాగడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. అంతేకాకుండా బోన్స్ అండ్ జాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సమ్మర్లో సోక్ చేసి యూజ్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుందండి. రెగ్యులర్గా స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సీజనల్ డిసీజ్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. గోందులో 2 రకాలు ఉంటాయండి. మరొకటి వచ్చేసి డెలివరీ టైంలో యూస్ చేస్తారనమాట. సో బాడీ స్ట్రెంగ్త్, బ్యాక్ సపోర్ట్, రికవరీ ఫాస్ట్ అవడం కోసం గోందు లడ్డూని తింటారు ఆ టైంలో. సో అది వేరేగా ఉంటుందండి. అవి కొంచెం చూడడానికి చాలా షైనీగా ఉంటాయి. ఇవి వచ్చేసి అంత షైనీగా ఉండవన్నమాట, నార్మల్గా ఉంటాయి. గోందు కటోరా వాటర్లో నానపెడితే జెలీలా ఫామ్ అవుతుందండి. అదే వేరొక గోందు అయితే కరిగిపోతుందండి, అదే డిఫరెన్స్. ఓకేనా. సో ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసుకోండి. సబ్జా సీడ్స్ అయితే వెంటనే సోక్ అయిపోతాయండి. దీనికి ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ రెండింటిని యూస్ చేసి డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్ వరకు వాటర్ మిలన్ పీసెస్ వేసుకోండి, గింజలు లేకుండా. ఇది సమ్మర్కి పర్ఫెక్ట్ కూలింగ్ అండ్ ఎనర్జీ డ్రింక్ అండి. అందులోనే ఒక 5-6 పుదీనా ఆకులు వేసుకోండి. కొద్దిగా నిమ్మరసం, స్వీట్నెస్ కోసం బెల్లం కూడా వేసుకోండి. అందులోనే చిటికెడు బ్లాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసుకుని వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన వాటిని స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోండి, లేదా డైరెక్ట్గా తాగినా పర్వాలేదు. నేనైతే డ్రింక్స్ అని చెప్పాను కదా, సో నార్మల్ ప్లెయిన్ డ్రింక్స్ చూపిస్తున్నాను. వీటిని ఒక గ్లాస్ జార్లోకి వేసుకోండి. ముందుగా అందులో 2 స్పూన్ల వరకు గోందు వేసుకోండి. 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ వేసుకుని వాటర్ మిలన్ జ్యూస్ వేసుకోండి. అంతేనండి, వాటర్ మిలన్ సబ్జా గోందు డ్రింక్ రెడీ. ఇది సమ్మర్కి పర్ఫెక్ట్ కూలింగ్ అండ్ ఎనర్జీ డ్రింక్ అనమాట. హీట్ని ఇన్స్టెంట్గా తగ్గిస్తుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్జా కానీ గోందు కానీ ఎప్పుడూ కూడా సోక్ చేసే యూస్ చేయాలండి, డైరెక్ట్గా మాత్రం వాడకూడదు. నెక్స్ట్ డ్రింక్ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకోండి. 5-6 పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం, పించ్ ఆఫ్ సాల్ట్, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది మనకి బయట కొనే చెరుకు రసం టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మిక్సీ పట్టిన డ్రింక్ని డైరెక్ట్గా వేసుకోవచ్చండి, లేదంటే స్ట్రైనర్తో వడపోసుకోండి. ఒక గ్లాస్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు గోందు, 2 స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకుని ఆ పైన ఈ డ్రింక్ అనేది వేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన షుగర్ కేన్ డ్రింక్ రెడీ అండి. ఇది కూడా బాడీ హీట్ని తగ్గిస్తుంది, ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, న్యాచురల్ ఎనర్జీ బూస్ట్, డీటాక్స్ డ్రింక్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఇవన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడైనా ఏది వీలైతే అది చేసుకుని తాగండి. మెయిన్ ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట బాడీ. ఈ సమ్మర్లో ఇలాంటి హెల్తీ న్యాచురల్ డ్రింక్స్ ట్రై చేసి కూల్గా ఉండండి. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి సోంపు షర్బత్, ఫెనల్ సీడ్స్ అంటారు కదా అవే. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్ వరకు ఫెనల్ సీడ్స్ వేసుకోండి. దానికి సరిపడా స్వీట్నెస్ కోసం పటిక బెల్లం వేసుకోండి. టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ముందుగానే చేసి పెట్టుకోండి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని ఒక బౌల్లోకి 2 స్పూన్ల చొప్పున ఈ పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని సరిపడా వాటర్ వేసి మిక్స్ చేయండి. అంతేనండి, సోంపు షర్బత్ రెడీ. ఇది మెయిన్ బాడీ హీట్ని ఇన్స్టెంట్గా తగ్గిస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో ఎసిడిటీ ఫామ్ అవ్వకుండా రెడ్యూస్ చేస్తుందండి. కూలింగ్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట, న్యాచురల్ ఎనర్జీ బూస్ట్. సో ముందుగానే 2 స్పూన్ల గోందు, 2 స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకొని ఈ డ్రింక్ అనేది వేసుకోండి. వీటిని స్పూన్తో మిక్స్ చేసుకొని తాగడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు స్వీట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఫైనల్గా సోంపు షర్బత్ రెడీ. ఇది బాడీని కూల్గా ఉంచడంతో పాటు డైజెషన్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి క్యారెట్ డ్రింక్ అండి. సో క్యారెట్ కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి కదా ఇంట్లోనే. ఒక క్యారెట్ తీసుకుని పైన పీల్ మొత్తాన్ని తీసేసి ఈ విధంగా తురుముకోండి.
వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, సరిపడా బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను డ్రింక్స్ చెప్పాను కాబట్టి వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టిన వాటిని స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోండి. డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి. సో డ్రింక్స్ కాబట్టి నార్మల్గా ప్లెయిన్గా చూపిస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకుని 2 స్పూన్ల వరకు గోందు వేసుకోండి. అందులో క్యారెట్ డ్రింక్ వేసుకుని పైన 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ వేసుకోండి. ఇది కూడా బాడీ హీట్ని తగ్గిస్తుంది, ఐ హెల్త్కి చాలా మంచిది, ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ గ్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్గా ఎంత టేస్టీ అయినా క్యారెట్ డ్రింక్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సబ్జా అండ్ గోందుని సోక్ చేసి మాత్రమే వాడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి కీరా డ్రింక్ అండి. ముందుగా ఒక కీరాని తీసుకుని ఈ విధంగా పీల్ తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని అందులో కొంచెంగా అల్లం ముక్క వేసుకోండి, కొద్దిగా నిమ్మరసం, పావు కప్పు వరకు పుదీనా ఆకులు వేసుకుని స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి, లేదంటే ఇక్కడ మీరు హనీ కూడా వేసుకోవచ్చు. తగినంత వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. వీటిని కూడా స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోండి. గ్లాసుల వరకు వస్తాయండి. మరొకసారి వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఒక గ్లాస్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు గోందు కీరా డ్రింక్ వేసుకోండి. పైన 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ వేసుకోండి. స్పూన్తో మిక్స్ చేసుకుని తాగడమే. ఇది కూడా బాడీ హీట్ని ఇన్స్టెంట్గా తగ్గిస్తుంది, డైజెషన్ అండ్ బ్లోటింగ్ని రెడ్యూస్ చేస్తుంది, డీటాక్స్ డ్రింక్ లాగా వర్క్ చేస్తుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, వెయిట్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో బాడీ న్యాచురల్గా కూల్గా ఉండాలంటే గోందు డ్రింక్స్ తప్పకుండా ట్రై చేయండి. మన ట్రెడిషనల్ గోందులో ఉన్న పవర్ని మనం మర్చిపోకూడదు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.